గబ్రియేలు దేవదూత తనను గూర్చి తాను చెప్పుకున్న ఒక మాట ఉన్నది. లూకా సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. దూత అంటున్నాడు, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. ఏమంటున్నాడు? జకర్యాతో మాట్లాడుతున్నాడు. జకర్యా భయపడుతూ ఉంటే జకర్యాతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. నా ఐడెంటిటీ, నా గుర్తింపు ఏమిటి అనంటే, నేను దేవుని సముఖమందు నిలిచి ఉంటాను. మనలో ఎవరినైనా నీ గుర్తింపు ఏమిటి, హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ అని అడిగినప్పుడు మనం చెప్పే మాట, నేనొక ఇంజనీర్నండి, నేనొక రైతునండి, నేనొక వ్యాపారస్తునండి, నా ప్రొఫెషన్ ఇది, నా పని ఇది, నేను ఒక వైద్యుడిని, నేను ఒక డాక్టర్ని, నేను చేసే పని ఇది, లేక నేను చేసే వ్యాపారం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి వాట్ ఆర్ యూ, నువ్వేమిటి, ఏమై ఉన్నావు అని అడిగితే దానికి సమాధానం ఏమవుతుందంటే, నీవు చేసే పని. మనం చెప్పినట్టుగా సమాధానం చెప్పాల్సి వస్తే గబ్రియేలు ఏం చెప్పాలి? తాను ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటాడో, ఎలాగూ దేవుడు అన్నిటికంటే ముఖ్యమైన వర్తమానములు అందించడానికి ఆయన వాడుకుంటాడు, ఎలాంటి మహిమ కలిగి ఉంటాడు, దేవునికి ఎంత దగ్గరగా ఉంటాడు, ఎన్ని ఆధిక్యతలు కలిగిన వాడుగా ఉన్నాడు, ఇవేమీ చెప్పడం లేదు. కానీ ఒక్క మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడు? నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. నా ఐడెంటిటీ, నా గుర్తింపు ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో నిలిచి ఉండుట. దేవుని సన్నిధిలో నిలిచి ఉండుట. ప్రభునందు ప్రియులారా, నిన్ను గూర్చి నన్ను గూర్చి అడిగితే ఇప్పుడు ఆత్మీయంగా ఆలోచన చేసి చెప్పండి, ఏం చెప్పగలం? నేను దేవుని సన్నిధి యందు నిలిచి ఉండేవాణ్ణి, దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించేవాణ్ణి, దేవుని సన్నిధిలో ఉండి దేవుడిచ్చిన స్వరముతో దేవుని స్తుతించేవాణ్ణి, దేవుని సన్నిధిలో ఉండి దేవుడు అందించిన మాటలు ప్రకటించేవాణ్ణి, దేవుని సన్నిధిలో ఉండి చేయవలసిన పరిచర్య చేసేవాణ్ణి. మన బిడ్డలకు కూడా ఇదిగో లోకానుసారమైన విద్య కంటే ముందు మనం చెప్పవలసిన మాట, ప్రార్థనా పరులు, భక్తి పరులు, పాటలు పాడేవారు, దేవుని మాటలు బోధించేవారు, దేవుని పని చేసేవారు, దేవుని పరిచర్య చేసేవారు. అందుకే గబ్రియేలు అంటున్నాడు, తన గొప్పతనం చెప్పుకోవడం లేదు. నా ఐడెంటిటీ, నేను దేవుని సన్నిధి యందు నిలిచి ఉంటాను. ఏ పని చెబుతాడు, ఏ పని చేయమంటాడు, అప్పటి వరకు దేవుని స్తుతించడమే నా పని. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడమే నా పని. ఏ వర్తమానం అందించమన్నాడో ఆ వర్తమానం అందించడమే నా పని.